ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆటోల్లో అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. కేటీఆర్ ఆటో డ్రైవర్ గా మారారు. ఆటో డ్రైవర్ల సమస్యలపై ఇవాళ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చి ఆటో డ్రైవర్ల వేషధారణలో వారి వారి డిమాండ్స్ ని వివరించింది. ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు వెంటనే ఆటో కార్మికులకు ఇచ్చిన వాగ్దానం జై తెలంగాణ బోర్డును వెంటనే చనిపోయిన ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే ప్రభుత్వం నిలబెట్టుకోవాలని 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని, ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను కూడా ప్రభుత్వమే ఆదుకోవాలన్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇప్పటికీ 93 మంది పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితున్నది. వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 93 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు. 7.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ప్రభుత్వం హామీలు నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వారి తరపున ఈరోజు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేమందరం కూడా వారికి సంఘీభావంగా ఇక్కడి నుంచి అసెంబ్లీకి పోతా ఉన్నాం.